నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు బార్లు వ్లాగ్స్. సో ఇది మా భోగి రోజు అండ్ ఆ ముందు రోజు మేము పెట్టిన ముగ్గు అవన్నీ కలిపిన వ్లాగ్ అనమాట. సో ఇన్ జనరల్ భోగి వ్లాగ్ అనుకోండి. సో ముందు రోజు అయితే మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టడానికి బయటకు వచ్చేసాము. జనరల్ ఇవన్నీ మా మమ్మీయే చేసుకుంటుంది, కానీ సరే ఈసారి నేను ఉన్నాను కదా అని చెప్పి నేను చేస్తానన్నాను అనమాట. అయినా సరే మా అమ్మ సగం సగం చేసుకుందాం, పూర్తిగా నువ్వు చేయలేవని. మమ్మీల ప్యాంపరింగ్ తెలిసిందే కదా, నేను ఎంత పెద్దయినా మా అమ్మకి ఇంకా చిన్నపిల్లనే. చేయలేవు చేయలేవు అంటుంది. ఓ పక్క నుంచి మా మామేమో పిల్ల చేత చేయించుకో అంటుంది అనమాట. సో పుట్టింటికి వస్తే అదే కదా మంచి అడ్వాంటేజ్, చక్కగా ఏ పనులు చేయక్కర్లేదు, ఎవరు చేయమని చెప్పరు. సో ఇంటి ముందంతా తుడిచేసి కళ్ళాపి అయితే జల్లేసుకుంటున్నాము. అండ్ ముందు రోజు పెట్టిన ముగ్గు అదంతా ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేయడం కోసం కళ్ళాపి చల్లేసుకుంటాం. నార్మల్ వాటర్తోనే చల్లామండి మేము. అంటే కొంతమంది ఇట్లా పేడ కలిపిన నీళ్ళతో చల్లుకుంటారు కదా, మాకు అవన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి సో నార్మల్గా ఇలాగే చేసేసుకుంటున్నాం. ప్రతిసారి ఇలాగే చేస్తాం అండ్ ఈసారి కూడా ఇలాగే చేసేసుకుంటున్నాము. అండ్ అది అయిన తర్వాత కొంతసేపు ఆరనిచ్చి ఈలోపు మొత్తం అన్నిట్లో ముగ్గు కోసం అయితే వెతికేసాను, పింట్రెస్ట్లో, గూగుల్లో అన్నిట్లో. సో ఫైనలీ 2 చుక్కల ముగ్గులు ప్లాన్ చేశాను. అండ్ రోడ్ మీదకేమో చక్కగా పొంగల్ భోగి స్పెషల్ కాబట్టి వేరే ముగ్గులు ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ముగ్గులు పెడుతుంటే మా ఆర్యకు అదేంటో అర్థం కాక అది తినేదనుకొని తినడానికి వచ్చేస్తూ ఉందన్నమాట. దాన్ని 2 మనుషులు పట్టుకోవాల్సి వస్తుంది, పెద్దది అయిపోయింది, బాగా అల్లరి స్టార్ట్ చేసేసింది. అండ్ నిజంగా పిల్లల్ని పెంచినంత జాగ్రత్తగా పెంచుకోవాలండి కుక్కల్ని కూడా. అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉన్నా సరే మమ్మీ డాడీ తమ్ముడు చూసుకునేవారు. సో నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, ఎప్పుడైనా వెళ్ళి ఇలా పామేసి ఆడుకుంటూ వచ్చేసేదాన్ని తప్పితే ఇంత ప్రాపర్గా దాని ఫుడ్ దాని అన్నీ చూసుకొని చేసి ఎప్పుడు చేయలేదు. సో చాలా అల్లరైతే చేసేస్తుంది పిల్ల. సో ఇలా ఒక సింపుల్ ముగ్గు పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మా ఆయన అయితే దాన్ని గట్టిగా అటు వెళ్ళొద్దు అని చెప్పారనమాట. సో మేడం గారు అలిగేసి అలా కూర్చొని ఉన్నారు అమాయకం మొహం పెట్టుకొని. సో నేను ముగ్గు అవుట్లైన్ గీసేసి కలర్స్ ఇద్దరం మమ్మీ నేను సగం సగం చేసేసుకున్నాం అనమాట. సో పైన వరిపిండితో మమ్మీ అయితే ఫినిషింగ్ టచ్లు ఇచ్చేస్తోంది. అండ్ మా మమ్మీ నా చిన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు, చాలా అందమైన ముగ్గులు చాలా పెట్టేది. నాకు మా మమ్మీ అంత టాలెంట్ అయితే లేదు ముగ్గుల్లో, బట్ నేను పెడతా అన్నప్పుడల్లా ఇలా ఏదో చిన్నగా అవ్వగొట్టేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది చూసారా, దీనికి ఎంతసేపు అక్కడ ఏదో ఉంది, ఏదో పెట్టేస్తున్నాం, దీనికి పెట్టట్లేదని బాధ. చూడండి అలా ఎక్కి తొక్కేస్తుంది నా మీదకి. ఇంక మమ్మీ ఏమో ఇటప్ నేను అవుట్లైన్ ఇచ్చేస్తానులే, నువ్వు అటు వెళ్ళి ముగ్గు పెట్టు అని చెప్తే అటు వెళ్ళాను. ఇక్కడ నన్ను నేను చేయనివ్వట్లేదని చూడండి అక్కడికి వచ్చేసి కూర్చుండిపోయింది ముగ్గు మీద, నన్ను పెట్టనివ్వకుండా. సగం పెట్టిన ముగ్గు మీద మొత్తం డేకేసి తడిపేసుకుంది అనమాట. ఇంక సరే ఎలాగో రేపు దానికి స్నానం చేయించి ఒక సర్ప్రైజ్ ఉంది మీకు ఎలాగో, సో దాన్ని రెడీ చేద్దాం అనుకున్నాము. ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళకి పైన తడి టవల్తో తుడిచేసామన్నమాట.
అండ్ మా మామకి ఇలా నలుగురు కనిపిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చాలా సరదా. సో మేమందరం బయటే ఉన్నాం కదా అని తను కూడా బయటకు వచ్చేసి సూపర్విజన్ చేస్తుంది, ఏది ఎక్కడ తేడా వచ్చిందో చెప్తుంది అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, అంటే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అంటే మరీ 3ంటికి 4ంటికి నేను లేవలేదు అనుకోండి, అరౌండ్ 6కి లేచాను. సో 6కి నేను బయటకు వచ్చి ఇలా చూసేసరికి ఆల్రెడీ భోగి మంటలు అన్నీ వేసేసారు. సో మా ఇంటి దగ్గర అయితే నైటే, అంటే ఎర్లీ మార్నింగ్ అదే కదా 4 o'clockకి వేస్తారు, అది నాకు నైట్, అందరికీ ఎర్లీ మార్నింగ్. సో 4 ఆ టైంకి చక్కగా భోగి మంటలు వేసేస్తారు అందరూ కూర్చొని. అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు రిలేటివ్స్ అనమాట. సో కొంతమంది డిస్టెంట్ రిలేటివ్స్, కొంతమంది రిలేటివ్స్, సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ వేసుకుంటారు మా ఇంటి ముందు. అండ్ ఎవ్రీ టైం లేపుతారు, బట్ ఆ రోజు నేను వర్క్ చేసుకుని పడుకున్నాను కాబట్టి నన్ను ఇంకెవరూ లేపలేదు, అందుకని నేను మార్నింగ్ వీడియో తీసుకుంటున్నాను. అండ్ ఇదైతే మా అమ్మమ్మ ఇంటి దగ్గర ముగ్గుల పోటీలు. నేను చిన్నప్పుడు ఎప్పుడో వేశానండి ముగ్గుల పోటీల్లో ఇదే ప్లేస్లో. అండ్ నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఒక చీర కూడా ఇచ్చారు, ఇప్పటికీ దాచుకున్నాను ఆ చీర. అండ్ ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలు. సో మేము ఆ రోజే మార్నింగ్ హనుమాన్ మూవీకి టికెట్స్ తీసుకున్నాం అనమాట భోగి రోజు. అందుకని నేను, మా ఆయన అండ్ మా అభిబాబు వెళ్తున్నాము. సో అభిబాబుని పిక్ చేసుకోవడానికి అటేపు వెళ్ళామన్నమాట. అండ్ హనుమాన్ మూవీ చాలా అంటే చాలా చాలా బాగుంది. అండ్ నేను ఆ డైరెక్టర్కి అయితే ఫిదా అయిపోయాను. అండ్ హీరోయిన్ని కూడా ఎంత చక్కగా చూపించాలో అంత చక్కగా చూపించారు. ఇప్పటి మూవీస్లో ఏదో సాంగ్స్ కోసమో లవ్ స్టోరీ కోసమే హీరోయిన్ ఉన్నది అన్నట్టు కాకుండా తనకు కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా బాగా అనిపించింది. సో మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి హౌసీ మొదలెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు హౌసీ ఆడుతున్నాం ఫ్రెండ్స్. నేను ఆర్యన్ చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆన్లైన్ ఫ్రెండ్స్ అండ్ మనకి జల్దీ పై కూడా రాదు ఫ్రెండ్స్. మనకి ఏమంటారు ఫ్రెండ్స్? బై ఫ్రెండ్స్. ఇద్దరు ఓవర్లాప్ చేస్తాను, ఇది వినిపించలేదు నాది వినిపించలేదు. ఇది మాత్రం నవ్వుకుంటూ తీసేస్తున్నాడు వాడు వాడిది. ఇంకో 2 వీడియోలు వేస్తే స్టోరీస్ అయిపోతే అయిపోతుంది. సో ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, ఈసారి రియలిస్టిక్గా ఉంచడానికి ఆడియో వదిలేశాను. ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇంట్లో అలాగే గొడవ పడిపోతూ ఉంటాను. అండ్ ఇక్కడ ఇది చూసారా, చక్కగా హౌసీ టికెట్లన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది. సో దాన్ని ఒకళ్ళు అలా సూపర్వైజ్ చేసుకుంటూ దాని నోట్లోంచి ఒకళ్ళు తీయాలి, ఇలా అన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది. సో నేను ఆ పేపర్ బయట పడేసి చేతులు కడుక్కొని మళ్ళీ రావడానికని వెళ్ళాను అనమాట. అండ్ ఇది చూసారు, చేసిందంతా చేసి ఎంత అమాయకంగా చూస్తుందంటే, నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నిన్నే, ఒకసారి చెక్ చేయండి మీరు చూడకపోతే కనుక. చేసే చెత్త పనులన్నీ చేసేస్తుంది, ఇలా అమాయకంగా కూర్చుంటుంది అనమాట. మా అభిబాబు ఇప్పుడైతే వీడియోల కోసం వచ్చి ఇలా డాన్స్లు అన్నీ చేస్తున్నాడు, కానీ పెద్దయ్యాక ఖచ్చితంగా తిట్టుకుంటాడు నన్ను ఈ వ్లాగ్స్ అన్నీ చూసి, ఎందుకు వదినా ఇలాంటివన్నీ పెట్టావు అని. ఏంటయ్యా ఒక నెంబర్ కూడా తీయు, ఒకటి తీస్తే హౌస్ అవుతుంది. ఇదైతే మా మామ ట్రేడ్ మార్క్ డైలాగ్ అనమాట, పేటెంట్ రైట్స్ తీసేసుకోవచ్చు. సో తీసేవి 2 టికెట్లే తీస్తుంది, బట్ అన్నీ తనకే అయిపోవాలంటుంది, లేదంటే ఇలాగే ఏంటయ్యా మంచి నెంబర్లు తీయట్లేదు నువ్వు అంటూ ఉంటుందన్నమాట. సో మేము వచ్చేసరికి, అంటే మూవీ నుంచి వచ్చేసరికి మా అత్త అయితే బిర్యానీ చేసేసింది అండ్ పన్నీర్ కర్రీ కూడా అన్నీ రెడీ చేసి ఉంచేసింది అనమాట. నేనైతే వచ్చి బేబీకార్న్
65 చేశాను. అండ్ అందరూ బిర్యానీ తినరు ఆ రోజు సండే. సో మా ఇంట్లో కొంతమంది ఆనియన్ తినరు కాబట్టి మామిడికాయ పప్పు అండ్ బెండకాయ ఫ్రై కూడా చేసింది. సో ఇలా ఫస్ట్ వీళ్ళందరూ తింటుంటే మేము కూర్చున్నాము. తర్వాత మేము అందరం కలిసి తినేసాం అనమాట. ఇంకా ఈ రిచువల్స్ అన్నీ నార్మలే కదా మన ఇళ్ళల్లో. సో మా అమ్మమ్మ అయితే నా కాళ్ళకు పసుపు రాసేసి చీర పెట్టింది. అండ్ అదే చీర నేను సంక్రాంతి రోజు మార్నింగ్ కట్టుకున్నాను అనమాట. ఈలోపు మా తమ్ముడు అయితే అన్నం పప్పు నా చేతిలో పెట్టి కలిపేసి తినిపించేసే అక్క అన్నాడు. ఇది మా ఇంట్లో చాలా కామన్ అండి. తినడానికి అందరికీ బద్ధకమే, తినిపిస్తే మాత్రం చక్కగా తింటాము. సో నేను మా మమ్మీని తినిపించమంటే మా తమ్ముడు వచ్చి నన్ను తినిపించమంటాడు. సో ఇట్స్ సైకిల్ ఇంకా. సో నేను వాడికి తినిపించేలోపు ముందు అమ్మమ్మ వాళ్ళ అమ్మకి చీర పెట్టేశారు. అమ్మ కూడా సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళు పెట్టిన చీర కట్టుకుందనమాట. అండ్ మా అత్త వాళ్ళకి ఒకడే అబ్బాయి కాబట్టి వాళ్ళు కూడా నాకే పెడతారనమాట, ఆడపిల్లకి చీర పెట్టినట్టు. సో చెప్పాను కదా ఇందాక పసుపు రాసి ఇప్పుడు చీర పెడుతుందన్నమాట అమ్మమ్మ. సో ఇక్కడైతే మా తాత అడుగుతున్నారనమాట, మెరుస్తుంది ఏంటమ్మా చున్నీ మీద, ఏమైనా అంటించుకున్నావా అంటే లేదు అది వర్క్ అని చెప్తుంది మా అత్త వెనకాల నుంచి. అండ్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఏదో ఒక ట్రెండీ శారీస్ వస్తాయి కదా. సో ఈ ఇయర్ అయితే క్రష్ మోడల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రష్ మోడల్ శారీస్, క్రష్ మోడల్ లంగావణీలు ఫుల్ హల్చల్ చేస్తున్నాయి కదా. సో మీలో ఎంతమంది ఈ సంక్రాంతికి క్రష్ మోడల్ శారీస్ కొనుక్కున్నారు చెప్పండి. సో యాజ్ యూజువల్ చక్కగా అందరి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాను కాళ్ళకి దండం పెట్టి. అండ్ ఇదైతే నేను చాలా నమ్ముతానండి, ఆశీర్వాదాలు చాలా 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 పవర్ఫుల్. సో ఎంతమంది దగ్గర వీలైతే అంతమంది దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. అది నామోషిగా అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది అంటారే అది ఏం దన్నాలు పెడతాం అబ్బా ఏంటబ్బా అన్నట్టు. బట్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్. అండ్ ఈసారి నేను అత్తకి చీర పెట్టాను అనమాట. నార్మల్ శారీ అనుకోండి, బట్ ఏంటంటే మా అత్త కూడా టీచర్. సో తనకి ఇలా డైలీ వేర్ శారీస్ లాంటివి ఇష్టం అనమాట. సో అదే పెట్టాను. సో అది అయిన తర్వాత మేము మా ఆర్య పాపకైతే ఫ్రాక్ కొనడం కోసం మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయాము. ఆన్లైన్లో ఎక్కడ చూసినా చాలా రేట్లు ఉన్నాయి డాగ్ వేసే డ్రెస్సెస్. సో ఇంకా సరే మన రాజమండ్రి మెయిన్ రోడ్ కన్నా ఇంకేముంటుందిలే అని చెప్పి మెయిన్ రోడ్లో అండర్ గ్రౌండ్లో చూసి వెతికి ఒక మంచి డ్రెస్ అయితే తీసుకున్నాము. అండ్ అసలు పండగ రోజు అయినా సరే ఎంత రష్గా ఉందంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ మెయిన్ రోడ్లోనే ఉన్నారా అన్నంత రష్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది ఇదే రష్లో రీల్స్ కూడా చేసేస్తున్నారు. అసలు అంత ఓపిక రా బాబు అనిపించింది నాకు. ఇలా వీడియో తీయడానికే నేను చాలా ఆలోచిస్తానన్నమాట, సిగ్గు అనిపిస్తుంది నాకు నలుగురు ఉన్నప్పుడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉంది. ఫ్రెండ్స్ మా వదిన చెప్పండి నా వాయిస్ అంటే కట్ చేయద్దని. అండ్ అంతా అయిపోయాక మేము ఆటోలో వెళ్తుంటే మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు మా ఆర్య పాపను పట్టుకొని ఇంటికి వచ్చేసారు ఇలా బండి మీద. అది బండి మీద ఫస్ట్ టైం అనమాట అలా కూర్చోవడం, చాలా క్యూట్ అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ అయితే సంక్రాంతి కనుమ ఒకే దాంట్లో పెట్టేయబోతున్నాను, ఎందుకంటే కనుమకి మాకు ఆఫీస్ ఉంది కాబట్టి పెద్దగా ఏం చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.